హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ. చూసిరనుకుంటా మీరు లాస్ట్ వీడియో, అసలు లాస్ట్ని ఫుల్ ఏడ్చింది. అండ్ ఇప్పుడైతే హ్యాపీగా ఉంది. ఇగో ఓలే అసలు నేను ఉన్నాక ఏడవదు, కానీ వాళ్ళ పేరెంట్స్ కదా ఎంతైనా అది ఒక ఎమోషన్ అనేది ఉంటుంది. బట్ ఎనీవేస్ తీసుకెళ్ళిపోతున్నా ఇంటికి. అసలు ఎట్లా అనిపించింది పాప నీకు? బాగా అనిపించింది. అది ఉంటుంది, కొంచెం అనేది ఉంటుంది, పర్వాలేదు. సచిన్ కూడా నవ్వుతుడు. నీకు పెళ్ళి వదిలి వస్తే వాళ్ళ పేరెంట్స్ ఏడిస్తే అప్పుడు ఏడుపు వస్తుంది నీకు. అంటే ముందే ఫిక్స్ అయ్యాడు. మరి లేదు మా ఇంట్లో ఇల్లరికం. మీ ఇంట్లోనే ఇల్లరికమా? అయితే ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నామని మా ఫ్యామిలీ అందరు ఇంకో కార్లు ఉన్నారు, ఎట్టికాయల 7 సీటర్ కాబట్టి అందులోనే ఉన్నారు అందరూ. ఇప్పుడు హనీత్ అది నా తోడు ఇంట్లో ఇప్పుడు హాసిని తోడు హనీ వచ్చింది. సో హనీని చూపి, ఇగో హనీ వాళ్ళ చెల్లె. ఒక్క నిమిషం చాలకే కనిపిస్తుంది, జరుగుమని హాసిని వాళ్ళ చెల్లె. మా చెల్లె మీ అందరికి తెలుసు. అండ్ ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్లేది మాత్రం సచిన్. చెప్పినా మీకు. అండ్ సచిన్ యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అందులో ఒక జబర్దస్త్ వీడియో ఉంది. హాస్ని కూడా అలా మాట్లాడింది, నేను మాట్లాడినా, చాలా మాట్లాడినా. మళ్ళీ కింద వీడియో ఉంది, వెళ్ళి చూడండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాటన్ టాక్స్ పేరింటనే తెలుస్తుంది మీకు, పత్తి మాటలని. మళ్ళీ అసలే వరంగల్లో ఉన్నాం. అన్న మస్తు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. వరంగల్ కాదు, మాది కాదు అన్నది అంటున్నా. వరంగల్ అన్న వరంగలోడు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. కాటన్ టాక్స్ అని ఎందుకు పెట్టిండు అనేది మీకు ఆ వీడియోస్ చూసినాక తెలుస్తుంది. అరే మస్తు పెట్టిండ్రా, కరెక్ట్ పెట్టిండు, యాప్ట్ అని అప్పుడు అర్థమవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి, వీడియోస్ మంచి వీడియోస్ పెడతాడు అన్న. అసలు హాస్ని ఏడుస్తుంటే ఇక లాస్ట్ అంటే నాకు ఆమె ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది, కానీ మరి గలీజ్గా మనం ఏడిచేట్లుంటారు అని ఇక నేను చాలా కంట్రోల్ చేసుకున్నా. ఇంకొక వీళ్ళ తమ్ముళ్ళు ఏడుస్తురు, నిమ్మిచ్చికి ఇట్లా ఏడుస్తురు. ఇంకొంచెం అయితే ఇక నేను ఏడ్చేస్తుండే, కానీ ఇక అప్పటికే నేను కొంచెం దూరం వెళ్ళిపోయినా. ఇక హ్యాపీ ఎంతకైనా ఉంటుంది, ఆ బాధ అనేది ఉంటుంది ఎవరికైనా. అండ్ మీ ఫ్యామిలీలోకి ఇట్లా అట్లా అయి ఉంటే చెప్పండి నాకు కింద కామెంట్లలో. అసలు హాస్ని అసలు ఏడవదు ఎప్పుడు. ఇక నా దగ్గరికి వచ్చినాక లైఫ్లో కష్టాలు అనేటివి డిలీట్, చాలా హ్యాపీగా ఉంటుందని ఐ బిలీవ్. ఏమున్నా డార్లింగ్, ఎందుకంటే ఇప్పుడు ఇక అరేంజ్ మ్యారేజ్ వేరుంటాయి, ఇప్పుడు అన్నీ వేరుంటాయి. ఇప్పుడు అంటే ఆమె అంటే నాకు ఇష్టం, మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కటి వేరే ఉంటది, కానీ అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటది. అన్నిట్లో ఉంటాయి, కొన్ని ఉంటాయి అన్నిట్లో గొడవలు కానీ చిన్నగా అన్నీ ఉంటాయి. బట్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. సో మా ఇద్దరికైతే మంచి అండర్స్టాండింగే ఉంటుంది. ఎంత తిట్టుకున్నా అదే చెప్తున్నా ఎంత తిట్టుకున్నా ఏం చేసినా కూడా ఆమెన్నా కాంప్రమైజ్ అవుతుంది, నేనన్నా కాంప్రమైజ్ అవుతుంది. బాబాయ్ నేను అయితే బాబాయ్ కానా బాబాయ్, నేను వాళ్ళకి ఆరానుకుంటారు వాళ్ళు. ఫోన్ చేయకపోతే అసలు ఫోన్ అవుతుందా? సాక్షులు ఇద్దరు ఈడు ఉన్నారు, వాళ్ళు కూడా. ఒకటి మా ఆడపడిచి, ఒకటి మా మరిది. ఇదే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళకే ఫోన్ చేస్తా. అవునా కాదా చెప్పండి మీరే. మమ్మీ
ఎందుకంటే అవును అని వాళ్ళ అన్న సైడ్ ఎట్లా అంటే మీరు అందరు చూస్తారు కదా మా అన్నకి సపోర్ట్ ఇస్తలేరు అని అనుకుంటున్నాను. ఏం సపోర్ట్ చేస్తలేదు. చూడు మా అన్న ఉన్నాడు నాకు కూడా ఫోన్ చేసింది చూసినావా అది మా అన్న అంటే. అరే గైస్ నేను పండుకున్నావా? నేను పండుకుంటే నువ్వు ఎవరికైనా చేస్తావు మరి. అప్పుడే వండుకొని లేచిపోయినావు మళ్ళీ వండుకున్నావా? అప్పుడే ఏం పండుకోలే నేను. ఇది చేస్తున్నావు గైస్. ఇంత బ్లాక్ ఉన్నా కూడా నేను ఒప్పుకున్నా అంటే ఏంది అర్థం చేసుకోవాలి మీరు. అంటే నేను వైట్ ఉంటా కాబట్టి ఒప్పుకున్నా అంటే అయ్యో. అరే అంటే ఏంది ఇప్పుడు చూసినావా మా మరిది కూడా ఒప్పుకుంటుండు. చైన్ ఒప్పులేస్తుంది నాకు కిందికన్నా. ఇప్పుడు నేను తెల్లగా ఉంటా కాబట్టి ఓకే. ఏమైపోతుండే అసలు? అయ్యో వాళ్ళ చెల్లెన అవుతుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఉండాలబ్బా ఆ కలర్ అనేది ఇక్కడ కాదు. అమ్మ నన్ను ఎవరు నమ్మలేరు. సరే పోనీ, నేను ఏం చెప్తున్నా విను కదా ఫస్ట్. ఆ కలర్ అనేది ఇక్కడ కాదు, ఇక్కడ ఉండాలి. మనుషులు ఉండాలి కలర్ అనేది. ఓకే సరే పాపయ్, ఇక నీకు ఏ కష్టం రాదు, ఏ కష్టాలు రాకుండా జై మాహిష్మతి ఉన్నాడు, ఏం టెన్షన్ లేదు. శ్రవణ్ కుమార్. ఇప్పుడు నా సర్నేమ్ మారిపోయింది. ఏం పేరు చెప్పు చెప్పు, ఏంది సర్నేమ్ చెప్పు. ఆధార్ కార్డు చేంజ్ చేపించిన తర్వాత ఒకప్పుడు పాతకాలంలో ఆధార్ కార్డు అవన్నీ లేవు. పెళ్ళి అయిందంటే ఇంటి పేరు చేంజ్ చేసిరే. సరే చెప్పు ఇప్పుడు నీ ఇంటి పేరు చెప్పు. ఇప్పుడు మొత్తం పేరు చెప్పు. ఇప్పుడు సర్టిఫికెట్ ఉండాలి. మొత్తం పేరు చెప్పు. నీ ఇంటి పేరు మొత్తం చెప్పు ఇప్పుడు. అరే చెప్పమంటే చెప్తలేదు. ఆధార్ కార్డ్ ఫోటో చూపిస్తాను మాట ఇచ్చినావు. చూపిస్తా, ఆధార్ కార్డ్ ఫోటో చూపిస్తాయి. ఆధార్ కార్డు ఇట్లా చేసే పోగొట్టింది, ఏడపోయిందే మాది. సరే కానీ మీ ఇంటి పేరు చెప్పు, ఫుల్ నేమ్. అరే చెప్పే మెల్ల డార్లింగ్, ఇక్కడ మెల్లగా. మా చెల్లెకి సిగ్గు అవుతాను. చెప్పు పాపాయి. అరే చెప్పు పాపాయి, చూసి పెట్టు. ఏమో అప్పుడు చెప్పు. అరే ఈ ఇంటి పేరు చెప్పంటే ఎంత సిగ్గు పడుతుంది. తెలియదేమో. చెప్పు చెప్పు మొత్తం చెప్పు నువ్వే. అరే లేట్ చేయకు, వాళ్ళు కూడా తెలుసుకోవాలని చెప్పు. సరే చెప్పు మొత్తం పేరు చెప్పు. నిన్ను చూస్తూ ఉంటే చాలే గాల్లో గాల్లో గొంగరలా. నేనే ఆ పిచ్చిదాన్ని నేనే అంట. చూసుకో అన్న గిట్లనేనా, అన్న న్యాయమా, అన్న చెల్లె కాదు ఆటో పట్టించుడు. సచిన్ మా చెల్లెని అంటలే, నేను వేరే చెల్లెనా. సరే గైస్, మొత్తం మీద బాస్కుల హాస్టల్ని మా ఇంటికి తీసుకుపోతున్నా. వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మంచి సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్లో. ఒక లైక్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అబ్బా. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమనిపించినా, మీకు ఎట్లాంటి కంటెంట్ చేయాలనిపించినా కింద ఒక కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. నేను కొంచెం ఈ పెళ్లి బిజీలలో ఉండి నేను ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయినా, బట్ డ్యామ్ షూర్ రిప్లైలు మాత్రం పక్కా అందరికి ఇస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని. చెప్పు మన ఛానల్ అన్ని చెప్పు. కార్టన్ టాక్స్ చెప్తారయ్యా, చెప్తారు అన్నీ చెప్తారు. సందీప్ బ్లాగ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అది హల్దీ వ్లాగ్స్ ఇంకా మ్యారేజ్ వ్లాగ్స్ చాలా వస్తాయి, మస్తు క్రేజీ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ ఉండండి, కొత్త కొత్త వ్లాగ్స్ వస్తాయి. సరేనా? ఉండాలంటే అటు నుంచి ఇటు నుంచి అటు తిరిగేది ఉండే. ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటుంది కాబట్టి తొందరగా. నేను ఇప్పుడు మనకు మంచి సపోర్ట్ మావాడు
సందీప్ వ్లాగ్స్ కూడా డైలీ వ్లాగ్స్ వస్తాయి, మీరు చూస్తుండండి. అండ్ ఇంకోటి ఇక్కడ పత్తి గింజీడు ఉన్నాడు అంటే అదే కాటన్ టాక్స్. అది పత్తి గింజ కాదు సార్, పత్తి మాటలు. సరే బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సినంత వీడియోస్ వస్తూనే ఉంటుంది. డూ సబ్స్క్రైబ్. అంతా నా చెప్పులని పసుపు పసుపు అయిపోయింది. ఓకే ఉడకాలి ఉడకాలి ఉడకాలి. ఇంకేం కావాలే నాకు, ఇంకేం కావాలే, రెప్పల పైన చుక్కల వాన ఇది. మా డాడీ మాట్లాడు. వెల్కమ్ టు బాస్కులా. ఆ లైట్ అమ్మా, అమ్మా ఆ లైట్ కూడా ఈ వెల్కమ్ ఎవరికి టు బాస్కులా. అదే అమ్మా. బాబాయ్ నిలలేదు కూడా. క్యారీ బ్యాగులు వచ్చినాయి కింద. చలో గైస్ బాయ్.